ఎంతోమంది విద్యార్థులు నన్ను ఎన్నో క్వశ్చన్స్ అడిగారు. అందులో అందరికి ఉపయోగపడే క్వశ్చన్స్ని నేను తీసుకోవడం జరిగింది. సార్, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 ఉద్యోగాలు కొట్టారు. నిరుద్యోగులకు ప్రస్తుతం నోటిఫికేషన్స్ పడతాయా లేదా అనే అయోమయంలో ఉన్నారు. ఉద్యోగాలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల లోపల నోటిఫికేషన్స్ ఎప్పుడు 2026, 2027, 2028 గోల్డెన్ ఇయర్స్. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులకు గురవుతుంటారు. మన జీవితానికి కావాల్సినటువంటి ఆ ఉద్యోగ సాధనకి కావాల్సినటువంటి సదుపాయాలని కల్పించుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతారో. వెల్కమ్ టు భీష్మ అకాడమీ. నేను మీ బీకే రావు. ఈరోజు మన అకాడమీకి శ్యామ్ సుందర్ సార్ వస్తున్నారని తెలిసిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు నన్ను ఎన్నో క్వశ్చన్స్ అడిగారు. అందులో అందరికి ఉపయోగపడే క్వశ్చన్స్ని నేను తీసుకోవడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అడిగే ముందు నేను ముందుగా మన శ్యామ్ సుందర్ సార్ని పరిచయం చేస్తున్నాను. సార్ పేరు శ్యామ్ సుందర్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 ఉద్యోగాలు కొట్టి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం సబ్జెక్ట్ని అందరికీ తెలంగాణ వ్యాప్తంగా చెప్తున్నారు. మొట్టమొదటిసారిగా పంచాయత్ సెక్రటరీ జాబ్ కొట్టారు. ఆ తర్వాత ఆ జాబ్కి రిజైన్ చేసి ఎఫ్బిఓగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్ 1లోను అదేవిధంగా గ్రూప్ 2లోను సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొన్న చేసుకొని ఈరోజు మన అకాడమీకి వచ్చారు. ఆయన అమూల్యమైన సందేశాలని మనకు అందిస్తారని ఆశిస్తున్నాను. సార్, శ్యామ్ సార్, మీరు వస్తున్నారని తెలిసిన తర్వాత మన స్టూడెంట్స్ నాకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ అవసరమైన క్వశ్చన్స్నే నేను కొన్ని తీసుకున్నాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిరుద్యోగులకు ప్రస్తుతం నోటిఫికేషన్స్ పడతాయా లేదా అనే అయోమయంలో ఉన్నారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులకు గురవుతుంటారు. ఇలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? మొదటగా భీష్మ అకాడమీకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే విద్యాపరమైనటువంటి సందేహాలని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ విద్యా సంస్థని ప్రారంభించినందుకు గాను, అదేవిధంగా ఈరోజు నా యొక్క ఉద్యోగ సాధనలో భాగంగా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఏమైనా నా సలహాలు సూచనలు అవసరమవుతాయనేటువంటి ఉద్దేశంతో నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు భీష్మ అకాడమీకి మరియు బీకే రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఆల్రెడీ నా గురించి బీకే రావు గారు మీకు అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను 2019 సంవత్సరం లోపల జూనియర్ పంచాయత్ సెక్రటరీగా ఉద్యోగంలో చేరాను. 2.5 years విధులు నిర్వర్తించిన తర్వాత ఫారెస్ట్ బిల్డ్ ఆఫీసర్గా మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. ప్రస్తుతం ఫారెస్ట్ బిల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఆ ఉద్యోగాల కోసమై నిర్వహించినటువంటి పరీక్షల లోపల ఉత్తీర్ణత సాధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ కావడం జరిగింది. సో ఈరోజు భీష్మ అకాడమీ తరపున అడిగినటువంటి ప్రశ్న వాస్తవానికి అందరి అభ్యర్థుల లోపల సందేహంగా ఉన్నటువంటి ప్రశ్న ఏంటిది అని అంటే, ఉద్యోగాలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల లోపల నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, వచ్చినటువంటి సందర్భం లోపల మేము అప్పటి వరకు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతామా లేదా అని సలహా ఇవ్వమన్నారు. సో దీనిలో భాగంగా ఫస్ట్ నేను అభ్యర్థులకు చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే, వాస్తవానికి మనకి 2026, 2027, 2028 ఈ 3 సంవత్సరాలు అనేటువంటివి ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులకి గోల్డెన్ ఇయర్స్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నోటిఫికేషన్లని రిలీజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరాలు. కాబట్టి ఈ 3 సంవత్సరాలను ఎవరైతే నిబద్ధతతోన తమ జీవితానికి కావలసినటువంటి ఆ ఉద్యోగ సాధనకి కావలసినటువంటి సదుపాయాలని కల్పించుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతారో తర్వాత కాలం లోపల తమ 30 సంవత్సరాలు కావచ్చు, 35 సంవత్సరాల జీవితానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మంచిగా జీవించడానికి, ఉన్నత స్థాయిలో జీవించడానికి ఈ 3 సంవత్సరాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. కాబట్టి మొదటగా అభ్యర్థులు వీటిని గోల్డెన్ ఇయర్స్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నోటిఫికేషన్ ఒకవేళ 2026లో కాకుండా 2027లో వస్తే మాకు ఆర్థికంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది అని అంటుంటారు. మేజర్గా ఇదే ప్రాబ్లం ఉంది. నేను ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే, అభ్యర్థులు ప్రధానంగా ఆర్థికంగా బలోపేతంగా ఉన్న వాళ్ళు తమ ప్రిపరేషన్ని యథావిధిగా కొనసాగించవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి అభ్యర్థులకి నేను చెప్పదలుచుకున్నటువంటి సలహా ఏంటంటే, మీరు ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఓకే.
బట్ పార్ట్ టైం జాబ్ అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే నీ ఉద్యోగ సాధనకి అది ఉపయోగకరంగా ఉండాలి. అవును. సింపుల్గా చెప్పాలి అని అంటే మనం చేసేటువంటి పని 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించే విధంగా ఉండాలి. నువ్వు ఫినాన్స్గా నిలదొక్కుకోవడానికి యాజ్ వెల్ యాజ్ నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా చేసేటువంటి పార్ట్ టైం జాబ్ అనేటువంటిది ఆ విధంగా ఉపయోగకరంగా ఉండాలి అంటున్నా. ఎలా, ఇప్పుడు మీరు కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపేర్ అయ్యేటప్పుడు ట్యూషన్స్ చెప్పుకోవడం, డైలీ ఒక 2 hours 3 hours ట్యూషన్స్ చెప్పుకోవడం, కాంపిటేటివ్ సిలబస్ కి సంబంధించినటువంటి సబ్జెక్టులను ట్యూషన్స్ చెప్పుకోవడం. లేదు నేను పీజీ ఎకనామిక్స్ చేసిన అనుకోండి, ఏదో ఒక జూనియర్ కాలేజ్లోనూ డిగ్రీ కాలేజ్ లోపలనో ప్రైవేట్ కాలేజ్ లోపల ఎకానమీ సబ్జెక్ట్ ని బోధించాలా, నేషనల్ ఇన్కమ్ ని బోధించడం. రిమైనింగ్ టైం లోపల నీవు రిమైనింగ్ సబ్జెక్టులు ఏదైతే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సబ్జెక్టులు ఉంటాయో వాటిని చదువుకోవాలా. అంటే నీకు సంబంధించినటువంటి సబ్జెక్టుని ఫినాన్స్ గా నిలదొక్కుకోవడానికి నీవు క్లాసెస్ చెప్తూనే వాటిని రివిజన్ చేసుకుంటున్నట్టు ఆ క్లాసెస్ ని కండక్ట్ చేసుకుంటూనే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ని రిమైనింగ్ టైం లోపల పార్ట్ టైం జాబ్ అంటున్నాం, ఫుల్ టైం జాబ్ అనట్లే. సో కాబట్టి రిమైనింగ్ టైం లోపల రిమైనింగ్ సబ్జెక్ట్స్ ను చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాని జొమాటో లోపల అంటే నేను ఆ జొమాటోలో పనిచేసేటువంటి వ్యక్తులని నేను తక్కువ చేసి చూడట్లే. మన లక్ష్య సాధనకి అది సరైనటువంటి మార్గం కాదు అని నేను చెప్తున్నాను అనమాట అభ్యర్థులకి. అంటే మనము చేసేటువంటి పని ఫినాన్స్ గా మనకు సపోర్ట్ ఇవ్వాలి, ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ ఉద్యోగ సాధనకి సపోర్ట్ ఇవ్వాలి. తర్వాత మరి ఈ విధంగా పార్ట్ టైం జాబ్ ఎప్పటి వరకు చేసుకోవాలి అని అంటే వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రిపరేషన్ ని కొనసాగించాలి. ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో అప్పుడు పార్ట్ టైం జాబ్ కాస్త చేసేసాలా, మానేసేసిన తర్వాత ఫుల్ టైం ప్రిపరేషన్ కి కేటాయించాలి. మొత్తం ఫుల్ టైం గా ప్రిపరేషన్ కి కేటాయించాలి. ఆర్థికంగా భరోసా ఉన్నటువంటి వాళ్ళు ప్రిపరేషన్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు వాళ్ళు మాకంటే ముందంజలో ఉంటారు కదా. అవును, పార్ట్ టైం జాబ్ చేసుకునేటువంటి వాళ్ళకి ఒక ప్రశ్న రేజ్ అవుతారు, వాళ్ళు మాకంటే ముందంజాలు ఉంటారు డెఫినెట్లీ. మరి అలాంటప్పుడు నీ మైండ్లో ఇంకో క్వశ్చన్ రేజ్ కావాలా, ఏంటిది, వాళ్ళకంటే నేను కొంచెం ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ టైమ్స్ని నేను ఎక్కువ టైమింగ్స్ని అంటే ఒక డే లోపల ఎక్కువ అవర్స్ నేను వాళ్ళకంటే మెరుగ్గా చదువుకోవాలనేటువంటి తపన. వాళ్ళు డైలీ 10 hours చదివేటప్పుడు నువ్వు పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల 6 hours చదువుతున్నావు, కానీ ఫుల్ టైంలో వాళ్ళు 10 hours చదివేటప్పుడు నువ్వు 12 hours చదవాలి. సో ఆ విధంగా ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో దీనిలో భాగంగానే నేను ఇంకోటి ఏమని చెప్తున్నా, నువ్వు కష్టం చేసుకొని ప్రిపేర్ అవుతున్నావా లేకుంటే ఫుల్ టైమ్ గా ప్రిపేర్ అవుతున్నావా అనేటువంటిది నీ ఉద్యోగ సాధనకి అవి అడ్డురావు. ఎప్పుడైతే నీ ప్రిపరేషన్ లోపల నీతి నిజాయితీ ఉంటుందో ఖచ్చితంగా ఆ ప్రిపరేషన్ అనేటువంటిది మన ఉద్యోగ లక్ష్యానికి అనేటువంటిది దోహదం చేస్తుంది. దీనికి కాస్త ఓపిక సహనం అనేటువంటిది అవసరం. ఆల్రెడీ మన పెద్దలు గ్రామాలలో గాని అక్కడక్కడ చెప్తుంటారు, భూమాతకున్నంత ఓపిక ఉంటే కుబేరుడికున్నంత సంపద కలుగుతుంది అనేటువంటి. మీరు ఎప్పుడైతే ఓపికతోన చదువుతారో, మీరు ఎప్పుడైతే సహనంతోన చదువుతారో, మీరు ఈ 3 సంవత్సరాలు ఓపిక సహనం పెట్టి చదవండి, 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాల జీవితం లోపల మీకే ప్రతి నెల జీతం రూపం లోపల మీకు సంపద వస్తూనే ఉంటుంది. అంటే అప్పుడు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వము కేటాయించినటువంటి నిధులను మీరు నిర్వర్తిస్తూ ఉంటే మీకు జీతము ప్రతి నెల దాని అంతటా అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ కావాల్సిందంతా మీ హానెస్ట్ ప్రిపరేషన్ ఉండాలా, సిన్సియారిటీ ఉండాలా, సీరియస్నెస్ ఉండాలా, నీతి నిజాయితీ అదే చెప్తుంది. సో దీనికి కాస్త ఓపిక సహనం తోడైతే ఖచ్చితంగా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోగలరు. కాబట్టి నోటిఫికేషన్లు రేపు పడతాయా మాపు పడతాయా అనేది ఆలోచన చేయకుండా ఆర్థికంగా ఇబ్బందులుంటే ఈ విధంగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మీరు నిలదొక్కుని ఈ విధంగా మీ ప్రిపరేషన్ ని కొనసాగించాల్సింది తెలియజేస్తున్నాను. అండ్ క్వశ్చన్ ఏంటంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదే విధంగా 2-3 నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 2-3 సార్లు ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళకి స్ట్రాటజీ అనేది తెలియక ఫెయిల్ అవుతున్నాం సార్ అంటున్నారు. సెకండ్ ఏంటంటే, కొత్తగా వచ్చేవాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ తోటి ప్రిపేర్ అవ్వాలి, అంటే అసలు స్ట్రాటజీ ఏంటి, ఈ జాబ్ కొట్టాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఎలా ఉండాలి. వెరీ గుడ్. సో వాస్తవానికి ఈ పోటీ పరీక్షల లోపల మనకు ఈ చదివేటువంటి విధానం తెలియకపోతే కూడా మనకి సక్సెస్ కావడానికి అవకాశం ఉండదన్నమాట. అవును. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫస్ట్ సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏ సబ్జెక్టు తర్వాత ఏ సబ్జెక్టుని చదవాలి, ఏ సబ్జెక్టు తర్వాత ఏ సబ్జెక్టు చదవాలనేటువంటిది తెలియకపోతే
ఆ దానిలో ఉన్నటువంటి కంటెంట్ అనేటువంటిది అభ్యర్థికి అర్థం కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి పొంతనతోనే చదవాలి. మీకు సీక్వెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు భారతదేశ నైసర్గిక స్వరూపం అనేటువంటిది మనకు ఒకటి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం అనేటువంటిది ఎన్ని రకాలంటే మనకి 6 రకాలు అనేటువంటి అంశం తెలుసు. ఇవి హిమాలయ పర్వతాలు, దక్కన్ ద్వీపకల్ప పీఠభూమి కావచ్చు, లేదంటే తీర ప్రాంత మైదానాలు కావచ్చు, లేకుంటే దీవులు కావచ్చు. కానీ దాన్ని ఒక సీక్వెన్స్ గా చెప్పాలా. ఆ సీక్వెన్స్ స్ట్రాటజీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఇది అనుకుంటే ఇండియా మ్యాప్ అనుకుంటే, సో ఇవి హిమాలయ పర్వతాలు, ఇది గంగా సింధు మైదానం, ఓకే, తర్వాత ఇది ద్వీపకల్ప పీఠభూమి, ఇవి తీర ప్రాంత మైదానాలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది ఒకటి తారు ఎడారి, తర్వాత దీవులు. అవును. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఒక సీక్వెన్స్ చదివేటువంటి అభ్యర్థి ఎలా చదువుతాడు అంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు చెప్పండి అంటే సీక్వెన్స్గా చెప్తాడు. హిమాలయ పర్వతాలు, తర్వాత గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, తారు ఎడారి, నెక్స్ట్ దీవులు. అదే ఈ సీక్వెన్స్ గానే మెయింటైన్ చేయకపోతే ఎలా పడితే అలా చదివితే మనకు గుర్తుంటాయా? ఈ 6 అంశాలు చెప్పేటప్పుడు ఏది చెప్పినా హిమాలయ పర్వతాలు కవర్ చేసినా లేదా, లేకుంటే దీవులను చెప్పినా లేదా, ఒక క్లమ్జీనెస్ ఉంటుంది. అది ఒక సీక్వెన్స్ ని ఫాలో అవుతూ చూడండి ఎంత క్లారిటీ ఉంటుంది మనకి సబ్జెక్ట్ లోపల. కాబట్టి సబ్జెక్ట్స్ చదివేటప్పుడు కూడా అభ్యర్థులు మొదటగా సొసైటీ అనేటువంటి సబ్జెక్టును చదవాలి. ఎందుకు అనంటే సమాజం ఎలా ఉంది, సమాజం ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని నువ్వు తెలుసుకోగలిగితే ఆ సమాజాన్ని ఎలా పరిపాలించిండ్రు అనేటువంటి అంశాన్ని హిస్టరీలో భాగంగా చదువుకోవచ్చు. కాబట్టి మొదటగా సొసైటీ చదివిన తర్వాత దెన్ హిస్టరీ చదవాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే సార్, సొసైటీనే స్కిప్ చేస్తారు. నాకు వచ్చిన సబ్జెక్టు చాలా ఈజీ సబ్జెక్ట్ అని స్కిప్ చేస్తున్నారు. అదొక పెద్ద ప్రాబ్లం వచ్చింది. లేదు, ఇక్కడ అభ్యర్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సీక్వెన్స్తో కనుక చదువుకోకపోతే సబ్జెక్ట్ అనేటువంటిది అర్థం కావడానికి అవకాశం చదవాలి మన సొసైటీ. ఎస్, ఓకే, సొసైటీ సబ్జెక్ట్. సొసైటీ చదవడం వల్ల మీకు ఏమర్థమవుతుంది, సమాజం అనేటువంటిది ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ దెన్ హిస్టరీ చదవాలి అంటున్నా, అంటే ఆ సమాజాన్ని ఎలా పరిపాలించారు. అవును, ఇప్పుడు సమాజం ఎలా ఉందో తెలియకుండా సమాజాన్ని ఎలా పరిపాలించారని చదవడం అనేటువంటిది అది అంత ఆమోదయోగ్యం కాదు. హిస్టరీ సొసైటీ చదివిన తర్వాత, హిస్టరీ చదివిన తర్వాత ఇక్కడ ఏం చేయాలా, మనము 1947 వరకు ఆగస్టు 15 వరకు హిస్టరీలో భాగంగా చదువుతాం. అవును. నెక్స్ట్ మనం చదువుకున్నది ఏంటిది, పాలిటీ, కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు చదువుకుంటాం. అవును. ఏంటిది పాలిటీ లోపల ఉన్నటువంటి అంశాలు ఏంటివి అంటే, మనము భవిష్యత్తు లోపల ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఏ విధంగా అభివృద్ధి చెందాలా, వెనకబడినటువంటి వర్గాల వారిని ఏ విధంగా ముందుకు తీసుకురావాలనేటువంటి అంశంలో భాగంగా మనం పాలిటీ సబ్జెక్టుని చదవడం జరుగుతుంది. మరి ఆర్థికంగా ఎవరు వెనకబడి ఉన్నారు, తర్వాత సామాజికంగా ఎవరు వెనకబడి ఉన్నారు అనేటువంటి అంశాలు నీకు ఎక్కడ తెలుస్తుంది? ఆ పరిపాలన కాలం లోపల ఎవరు వెనక్కి నెట్టివేయబడి ఉన్నారు, ఏ పరిపాలన కాలం లోపల, హిస్టరీ లోపల. హిస్టరీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రాచరిక పరిపాలన కావచ్చు, సామ్రాజ్యాలే కదా అప్పుడు ఉన్నది. అవును. సో బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నది, ఎలా పరిపాలించిండ్రు, మరి ఆ పరిపాలన ఎవరు నెట్టివేయబడ్డారు, వాళ్ళని ఎలా ముందుకు తీసుకురావాలనేటువంటి అంశం పాలిటీ చెప్పాలి. కాబట్టి హిస్టరీ లేకుండా పాలిటీ చదవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సింపుల్ థింగ్ మీకు చెప్తాను. ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదండి, స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కులు ఉన్నాయి, దాంట్లో భావ ప్రకటన హక్కు ఉంది. మనకు జలియన్ వాలా బాగ్ దుర్ఘటన సంఘటన ఒకటి జరిగింది మనకి. అవును. సో జరిగినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలన అనేటువంటిది ఇక్కడ భారతీయ పౌరులకి ఆమోదయోగ్యంగా లేదని చెప్పి వాళ్ళు ఒక సభా సమావేశాన్ని పెట్టుకుని చర్చించుకుంటున్నప్పుడు ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, మీకు భావ ప్రకటన ఎక్కడిది అని చెప్పి విచక్షణ రహితంగా కాల్పులు చెప్తుంది. మరి హిస్టరీ లోపల భారతీయులకి ఆ వాక్ ప్రకటన అనేటువంటిది ఉందా? లేదు. కాబట్టే రాజ్యాంగం లోపల ఇప్పుడు భారతదేశం అనేటువంటిది ప్రజాస్వామ్యం దేశం కాబట్టి భారతీయులందరికీ వాక్ ప్రకటన కల్పించాలనేటువంటి అంశాన్ని మనకి ప్రాథమిక హక్కుల్లో భాగంగా పొందుపరిచింది. అంటే గతంలో లేదు అనేటువంటి అంశం తెలిస్తేనే ఇప్పుడు ఎందుకు పొందుపరిచిండ్రు అనేటువంటి అంశం ఆస్పిరెంట్కి అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిది, నువ్వు హిస్టరీ చదివి పాలిటీకి రావాలా. సో ఈ విధంగా అనమాట సీక్వెన్స్.
సో మరి పాలిటీ అనేటువంటిది కేవలం పరిపాలన ఎలా చేయాలని మాత్రమే చెప్తుంది. మరి ఆ పరిపాలన కావాల్సినటువంటి నిధులను కేటాయింపు ఎక్కడ చూసుకోవాలా? ఎకానమీ సబ్జెక్ట్ చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి పాలిటీ లోపల ఎవరెవరు వెనక్కి నెట్టివేయబడ్డారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలనేది పాలిటీ చెప్తే, ఆర్థికంగా నిధులు ఎట్లా కేటాయించాలనేటువంటిది భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఆధారంగా చేసుకుని వారికి నిధులను ఎట్లా కేటాయించాలనేటువంటిది ఎకానమీ సబ్జెక్ట్ చెప్తుంది. సో ఈ ఎకానమీ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు తెలంగాణ మూమెంట్ ను చదవాలా. ఎందుకనంటే తెలంగాణ వంటి ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల పరిపాలన పరంగా ఏ విధంగా నష్టపోయింది, ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయింది, నీకు ఈ 2 సబ్జెక్టుల పైన పట్టు వస్తుంది. కాబట్టి పరిపాలన పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ విధంగా నష్టపోయినాం అనేటువంటి అంశాలు ఇక్కడ క్లియర్ గా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సొసైటీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, దెన్ తెలంగాణ మూమెంట్ చదివితే మీకు అర్థమవుతుంది. మీరు ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చెప్పండి. గ్రూప్ 2 సిలబస్ కాపీలో కావచ్చు, గ్రూప్ 1 సిలబస్ కాపీలో కావచ్చు, టీజీపీఎస్సీ ఇదే సీక్వెన్స్ క్రమాన్ని పేపర్స్ ని సెట్ చేయడం జరిగింది. అవునా కదా? ఎగ్జామ్స్ కూడా. ఎస్. సొసైటీ, హిస్టరీ, పాలిటీ పేపర్ 2, అవును. ఎకానమీ పేపర్ 3, తెలంగాణ మూమెంట్ పేపర్ 4. ఈ సీక్వెన్స్ తో చదువుకుంటూ పోతే నీకు సబ్జెక్ట్ అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సీక్వెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా అభ్యర్థులు ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఉంటుంది. కాబట్టి సీక్వెన్స్ ను చదివేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు ఎగ్జాంపుల్ గా ఇక్కడ చెప్పిన భారతదేశ నైసర్గిక స్వరూపం అనేటువంటిది ఒక సీక్వెన్స్ ని మెయింటైన్ చేస్తే మనకు ఒక క్లారిటీ ఉంటది. ఏ అంశాన్ని కవర్ చేసినాం, ఏ అంశాన్ని స్కిప్ చేసినాం అనేటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉండదు. 6 అంశాలను క్లారిటీగా చెప్పేస్తాం మనం. అలా కాకుండా ఈ సీక్వెన్స్ని కానీ ఫాలో కాకపోతే మాత్రం ఏ అంశాన్ని స్కిప్ చేసినాం, ఏ అంశాన్ని కవర్ చేసినాం అనేటువంటి కన్ఫ్యూజన్లో పడిపోతాము. కాబట్టి ఆస్పిరెంట్స్ని ఈ సీక్వెన్స్ని ఫాలో కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, స్ట్రాటజీలో భాగంగా అడిగిండ్రు కాబట్టి ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే డే ప్రిపరేషన్ 2 సెషన్స్ గా డివైడ్ చేసుకోండి. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్. ఈ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ లోపల మార్నింగ్ సెషన్ కొంచెం హార్డ్ కోర్ సబ్జెక్ట్ ని ఎంపిక చేసుకోండి అభ్యర్థులు. ఎందుకంటే మీ మైండ్ అనేటువంటిది రిలాక్స్ గా ఉంటది కాబట్టి కొంచెం హార్డ్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ను చదవడం వల్ల మీరు అంతగా ఇబ్బందికరంగా మీరు ఆ ప్రిపరేషన్ ని కొనసాగించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రిలాక్స్ గా ఉంటది కాబట్టి మైండ్ సెట్ అనేటువంటి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ కొంచెం ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే మీరు మార్నింగ్ ప్రిపేర్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్కి వెళ్ళేసరికి అబ్బా ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఇంకా ఈ రోజుని ఎలా ముగించాలనేటువంటి ఒక బాధలో ఉంటారు. కానీ అప్పుడు మీకు బూస్టింగ్ ఇచ్చేటువంటి అంశం ఏంటిదంటే ఈజీ సబ్జెక్ట్ను చదవడం వల్ల, మీకు ఈజీ సబ్జెక్ట్ ఉండడం వల్ల తొందరగానే కంప్లీట్ చేసుకోవచ్చు, ఈ డేని కంప్లీట్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు మీరు పడిపోతారు. సో ఇక్కడ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అంటున్నా. ప్రిపరేషన్ లో భాగంగా ఆస్పిరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మార్నింగ్ 2 అవర్స్ చదువుతారా, 3 అవర్స్ చదువుతారా, 4 అవర్స్ చదువుతారా, క్లోజ్ చేసేటప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ మార్నింగ్ ఏం చదివినాం అనేటువంటిది ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ సెషన్ కూడా మీరు చదివిన తర్వాత ఈవినింగ్ టైం లోపల ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ ఏం చదివినామో రివిజన్ చేసుకోవాలి. దెన్ డిన్నర్ తర్వాత మాత్రం ఫ్రెష్ కంటెంట్ను చదవకండి. ఎందుకు అనంటే మార్నింగ్ చదివింది, ఆఫ్టర్నూన్ చదివింది ఖచ్చితంగా రివిజన్ చేసుకొని పడుకోండి. ఎందుకనంటే మీ మైండ్ సెట్ ఒక రిలాక్స్గా ప్రిపరేషన్ని కంప్లీట్ చేయాలి. రివిజన్ అనేది, ఇక్కడ రివిజన్ అనేటువంటి వర్డ్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అన్నగారు మీకు ఏమంటున్నా అంటే డే రివిజన్, వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. డే రివిజన్ లో భాగంగా ఇందాక మీకు చెప్పిన మార్నింగ్, ఆఫ్టర్నూన్ చదివిన తర్వాత ఈవినింగ్ మీరు నైట్ డిన్నర్ చేసిన తర్వాత రివిజన్ చేసుకుని పడుకోండి అని. సో 6 days కంప్లీట్ అయిన తర్వాత సండే అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, ఎంప్లాయీస్ కానీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్. మీరు కూడా ఎంటర్టైన్మెంట్ కూడా లైఫ్ లో రియాలిటీ అనేటువంటిది ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో మీరు సండే రోజు మార్నింగ్ సెషన్ పెట్టుకుంటారా, ఆఫ్టర్నూన్ సెషన్ పెట్టుకుంటారా, యాజ్ యువర్ విష్. మార్నింగ్ సెషన్ ఆ వీక్ మొత్తం చదివింది రివిజన్ చేసుకోండి. రివిజనే, ఫ్రెష్గా చదవకండి. రివిజన్ అంటే మన మైండ్ సెట్ తెలిసిన అంశాలు కాబట్టి కాస్త ఈజీగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఒక మూవీకి వెళ్తారా, లేదనంటే మీ పర్సనల్ వర్క్స్ ఏమన్నా ఉంటే పర్సనల్ వర్క్స్ చూసుకుంటారు, అది చేసుకోండి. అది వీక్లీ రివిజన్. మంత్లీ రివిజన్ ఇట్లా 4 weeks కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ మనకు 30 days లో 31 days లో 2 or 3 days ఉంటాయి. ఆ మంత్ మొత్తం మనం ఏం చదివినా అది రివిజన్ చేసుకోండి. అంటే మీకు డే రివిజన్ అయిపోయింది, వీక్లీ రివిజన్ అయిపోయింది, మంత్లీ రివిజన్ అయిపోతుంది. ఈ విధంగా సబ్జెక్ట్స్ ని కంప్లీట్ చేయడం వల్ల ನೀವು రివిజన్ చేయకుండా నేను పేజీలను తిప్పేస్తా కానీ నాకు సబ్జెక్ట్ మొత్తం గుర్తుండాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అది నేను చెప్పదలుచుకున్నటువంటి. సో ఈ రివిజన్ అయిపోయిన తర్వాత మీరు చదివేటప్పుడు అభ్యర్థులకు మరొక ముఖ్యమైన అంశం చెప్తున్నా. మీరు చదివేటప్పుడు ఒక పారాగ్రాఫ్ చదివారు, ఖచ్చితంగా అక్కడ స్ట్రక్ అప్ అవ్వండి. చదివిన తర్వాత ఆ పారాగ్రాఫ్ నుంచి
భవిష్యత్తులో నేను ప్రిపేర్ అయ్యేటువంటి పరీక్షకి ఏ విధంగా ప్రశ్న రావచ్చు. సింపుల్ థింగ్ చెప్తున్న అభ్యర్థులకి, ప్రశ్నించే నాడిని ఎవరైతే పసిగట్టగలుగుతారో వాడు అసలైన విజేత. అవును. అంటే ఒక అంశం ఉంది, ఈ అంశం నుంచి భవిష్యత్తు లోపల కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఎగ్జామినర్ ఏ విధంగా ప్రశ్నలు ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. నువ్వు ఇక్కడనే ప్రశ్నలు తయారు చేసుకొని పోతున్నావు. అవును. ఈ ప్రశ్నలు తయారు చేసుకొని పోయినప్పుడు అదే ప్రశ్నను వాడు తయారు చేసి ఇస్తే నీవు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు. అంటే నీకు ఆన్సర్ తెలిస్తేనే నువ్వు ప్రశ్నను ఫ్రేమ్ చేసుకోగలుగుతావు. అవునా కదండి? సో మా గురువు గారు ఒకరు చెప్పారు, ఏమని చెప్పారంటే, ప్రశ్నించే నాడిని నువ్వు పసిగడితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రశ్నించే నాడిని పసిగట్టిన వాడే అసలైన విజేత. మీరు ఆలోచు నేను పేజీలు చదువుకుంటా పోతా బుక్ కంప్లీట్ చేస్తా అంటే అది కాదు కావాల్సింది, ఎలా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి స్కోప్ ఉందనేటువంటిది అది కూడా చూసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ప్రిపరేషన్ స్ట్రాటజీలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇంపార్టెంట్ టాపిక్స్ అందరూ చదువుతారు. అవును. ఇది అందరూ ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి అని చెప్పి అందరు అభ్యర్థులకి సలహాలు ఇస్తుంటారు. అవును. బట్ వన్ మోర్, నేను చెప్పేటువంటి సలహా ఏంటిది, ఈ భీష్మ అకాడమీ తరపున అభ్యర్థులకు చెప్పేటువంటి సలహా ఏంటిదంటే, ట్రెండింగ్ టాపిక్స్ అని కూడా చదవండి. ఏంటి ట్రెండింగ్ టాపిక్స్? ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మీకు అర్థం కావచ్చు, సిలబస్ కాపీలో ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఉండొచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఏంటిది అని అంటే, ప్రతిరోజు పేపర్ చదివేటువంటి అలవాటు ఉండాలి ఖచ్చితంగా అభ్యర్థికి. నేనైతే ఈనాడు పేపర్ని మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీడే కంపల్సరీ చదివేటువంటి వాళ్ళు. పేపర్ చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు భారత ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో అని పేపర్లో చదువుతారు. ఇమ్మీడియట్గా మీరు పాలిటీ బుక్ను ఓపెన్ చేసి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అన్ని అంశాలను, ఆ పదవి అలంకరణ కావచ్చు, విధులు కావచ్చు, తనకు సంబంధించినటువంటి అన్ని అంశాలు, అతను అక్కడ ఉన్నటువంటి ఆ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా ఏ విధంగా విధులు నిర్వర్తిస్తాడు, అన్ని అంశాలను చదివి పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ట్రెండింగ్ టాపిక్ అని అంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ని సెట్ చేసేటువంటి వ్యక్తి పాలిటీ నుంచి ప్రశ్నలు తయారు చేయాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి అడుగుదాం అనేటువంటి థాట్ రేజ్ అవుతుంది. అరే మొన్న ఉపరాష్ట్రపతి రాజీనామా చేశాడు కదా, ఆస్పిరెంట్ కి ఉపరాష్ట్రపతి గురించి తెలుసా తెలియదా, అవగాహన ఉందా లేదా? ఎందుకంటే నువ్వు సొసైటీ లోపల సర్వీస్ చేయడానికి వెళ్తున్నావు ఆస్పిరెంట్, మరి ప్రజెంట్ సొసైటీ లోపల ఏం జరుగుతుంది అనేటువంటి అవగాహన ఉందా లేదా అనేటువంటిది టెస్ట్ చేయాలి ఖచ్చితంగా. సో కాబట్టి ఆ విధంగా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇవి ప్రాక్టికల్ గా చెప్తున్నా అండి. ఎలా ప్రాక్టికల్ గా చెప్తున్నా, నేను 2014 నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ లోపల జరిగినటువంటి అంశాలు, 2019 కరోనా తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల మనిషి లోపల ఆక్సిజన్ లెవెల్స్ ని తగ్గిపోవడాన్ని ఏమంటారు అని ప్రశ్న అడిగాను. అవును. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల ఎగ్జాక్ట్లీ ఎందుకు అడిగాడు అని అంటే, కరోనా సమయం లోపల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు లేక చనిపోయినారు. మరి ఈ ఆక్సిజన్ తగ్గిపోవడాన్ని, మనిషి లోపల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడానికి ఏమంటారు అనేది ఆస్పిరెంట్ కి తెలుసా లేదా? దానికి లింకప్ ఉందా లేదా అండి? ఉందండి. ఎస్. ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వానికి, గవర్నర్ కి చాలా అంశాల లోపల భేదాభిప్రాయం. నాట్ ఓన్లీ తెలంగాణ, కేరళ, తమిళనాడు, పంజాబ్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ లో కూడా ఉంది. సో మీరు చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, గవర్నర్ మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు. మనకి పేపర్ చదివేటువంటి అలవాటు ఉండడం వల్ల వొకాబులరీ డెవలప్మెంట్ అయితే, ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళండి, మనకి అక్కడ ఉన్నటువంటి ఎలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తూ ఒక ఆన్సర్ని మనం ప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా పేపర్ చదివేటువంటి అలవాటు చేసుకోవాలి. పేపర్ని చదవడం వల్ల మనకి ట్రెండింగ్ టాపిక్స్ అనేటువంటి కొత్త అంశం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఒక సబ్జెక్ట్కి ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ రాసుకోండి. ఆ ఆపోజిట్ సైడ్ ట్రెండింగ్ టాపిక్స్ ట్రెండింగ్ టాపిక్స్ అనేటువంటిది ఒకరోజు డిజైన్ చేసేటువంటివి కాదండి. మీరు ఎవ్రీడే పేపర్ చదివేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూసుకుంటే, సో ప్రాంతం లోపల సునామీ వచ్చిందంటే ట్రెండింగ్ టాపిక్ సునామీ అని చెప్పి సునామీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను నేర్చుకొని పెట్టుకోగలగాల. సో పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశము, సో రాష్ట్రం లోపల ఎమ్మెల్యేకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, సో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి భారతదేశం లోపల అని అంటే ట్రెండింగ్ టాపిక్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి అని చెప్పి ట్రెండింగ్ టాపిక్గా చదువుకోవాలి. అట్లా అన్ని సబ్జెక్ట్స్, ఒక సబ్జెక్ట్ కాదు. మీరు ఇంపార్టెంట్ టాపిక్ తర్వాత ట్రెండింగ్ టాపిక్స్ని కంప్లీట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ లోపల సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. సో ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి అంశాలు, ఒకటి సబ్జెక్ట్స్ని సీక్వెన్స్గా చదవాలి. సో ప్రిపరేషన్ అనేటువంటిది డే ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి చెప్పుకున్నాం. రివిజన్, డే రివిజన్ ఉండాలా, తర్వాత
వీక్లీ రివిజన్ ఉండాలా, మంత్లీ రివిజన్ ఉండాలా. సో ఈ విధంగా రివిజన్ని కంప్లీట్ చేసుకోవాలా. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకుంటూ, ప్రశ్నించే తత్వాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రిపరేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలా. తర్వాత మనకి నెక్స్ట్ ఏంటిది అంటే ఇంపార్టెంట్ టాపిక్స్తో పాటు ట్రెండింగ్ టాపిక్స్ కూడా చదువుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కొందరు ఏ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలో తెలియక సతమత అవుతుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మొదటగా ఏ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతే ఇంకో నోటిఫికేషన్ వస్తే నా పరిస్థితి ఏంది? అవును, మంచి క్వశ్చన్ అండి. సో దీనికోసం ఆస్పిరెంట్స్ నాకు కూడా ఈ డౌట్ రేజ్ అయింది. నా ప్రిపరేషన్లో నేను ఫాలో అయినటువంటి మెథడ్ ఏంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పిరెంట్స్కి చెప్తున్నా, మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ, మీ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉందనుకోండి. ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తోన ఎలిజిబుల్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి? అవును, నా క్వాలిఫికేషన్కి తగ్గట్టు నేను ఏ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్. ఈ సందర్భం లోపల మనం ఎలిజిబుల్ అవుతున్నటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి సిలబస్ కాపీని మనము తీసుకోవాలా. సిలబస్ కాపీస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐకి ఎలిజిబుల్, పీసీకి ఎలిజిబుల్, జీపీఓకి ఎలిజిబుల్, గ్రూప్ 1కి ఎలిజిబుల్, తర్వాత గ్రూప్ 2కి ఎలిజిబుల్ అనుకున్నప్పుడు వీటన్నిటికీ సంబంధించినటువంటి సిలబస్ కాపీలను మస్ట్ అండ్ షుడ్గా మీరు తీసుకొని పెట్టుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటిది అంటే, నేను పీసీకి ప్రిపేర్ అవుతున్నా, జీపీఓ వస్తే ఏంటి నా పరిస్థితి? ఒకవేళ గ్రూప్ 2 వస్తే ఏంటి నా పరిస్థితి? ఒకవేళ ఇవన్నీ కాకుండా ఎస్ఐ వచ్చింది, ఏదో డిఫరెంట్, నేను ఒక నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతే నాకు ఇంకో నోటిఫికేషన్ వచ్చింది. సో నా పరిస్థితి ఏంటిది? అందుకని చెప్తున్నా ఆస్పిరెంట్స్కి ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి, మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరు ఏ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అవుతారో ఆ నోటిఫికేషన్స్ యొక్క సిలబస్ కాపీని, హార్డ్ కాపీని మీ దగ్గర పెట్టుకొని మీరు వీటన్నిటిలో ఉన్నటువంటి కామన్ సిలబస్ మొదటగా ప్రిపేర్ అవ్వండి. కామన్ సిలబస్ ఎస్ఐ, పీసీ, జీపీఓ, గ్రూప్ 1, గ్రూప్ 2 లోపల కామన్ సిలబస్ ఏముంది? ఆ కామన్ సిలబస్ని మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ వచ్చింది, అన్నిట్లో ఉన్నటువంటి కామన్ సిలబస్ అయిపోయింది కాబట్టి ఎస్ఐలో ఉన్నటువంటి ఇంకా డిఫరెంట్ సిలబస్ని చదువుకుంటే నీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు జీపీఓ వచ్చింది, కామన్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి జీపీఓకి సంబంధించినటువంటి డిఫరెంట్ సిలబస్ని కంప్లీట్ చేసేసుకోవాలా. అర్థమవుతుందా? ఎందుకనంటే నువ్వు మొత్తానికి ఎస్ఐదే చదివినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ జీపీఓ అనేటువంటి నోటిఫికేషన్ వస్తే జీపీఓకి సంబంధించినటువంటి సిలబస్ చదవడానికి నీకు టైం సరిపోదు. కాబట్టి ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, కామన్ సిలబస్ని మొదటగా కంప్లీట్ చేయండి. తర్వాత డిఫరెంట్గా ఉన్నటువంటి సిలబస్ని మనకి ఖచ్చితంగా టీజీపీఎస్ఏ సమ్ టైం మనకు ప్రిపేర్ అవ్వడానికి సమ్ టైం ఇస్తుంది. కాబట్టి ఆ సమ్ టైం లోపల మీరు ఏం చేయాలంటే డిఫరెంట్గా ఉన్నటువంటి సిలబస్ అంటే అన్ని నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి సిలబస్ కాకుండా స్పెషల్గా ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏదైతే సిలబస్ డిఫరెంట్గా ఉందో ఆ సమ్ టైం లోపల మీరు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బెస్ట్ థింగ్ అందరి లోపల అదే ఉంది, జీపీఓ మొదటగా వస్తుందా, పీసీ మొదటగా వస్తుందా, లేకుంటే గ్రూప్ 2 వస్తుందా అనేది ఆలోచన అందరి లోపల ఉంటుంది. కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటిది ఆస్పిరెంట్స్కి అని అంటే, ఖచ్చితంగా మీరు కామన్ సిలబస్ని మొదటగా చదివి పెట్టుకోండి. తర్వాత ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డిఫరెంట్ సిలబస్ని చదువుకొని తర్వాత దెన్ మొత్తం టోటల్ సిలబస్ని రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎగ్జాక్ట్లీ. ఇలా గినక ప్రిపేర్ అయితే అంటే మనం అడిగిన ప్రతి క్వశ్చన్స్కి తీసుకున్నాం, ర్యాండమ్గా తీసుకోలేదు ఈ క్వశ్చన్స్, వాటిని రీసెర్చ్ మెథడ్లో ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో ఆ విధంగా క్వశ్చన్స్ తీసుకుని మనం అడిగాము. ఇలా గినక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా జాబ్ కొడతారు, 100% వస్తాను. మీరు అడిగిన నాకు తెలిసి 3-4 క్వశ్చన్లు అడిగాను. ఖచ్చితంగా ఇప్పుడు సొసైటీ లోపల ప్రజెంట్ నేను అదే చెప్తున్నా. మీరు ఒక ఇంతకుముందు మొదటి ప్రశ్ననే అడిగారు, ఆర్థికంగా ఇబ్బందులు అవుతాయి ఎలా అని చెప్పి. అలా అడిగినప్పుడు నేను మీకు ఒక అంశం పార్ట్ టైం జాబ్ అని చెప్పి, మనిషి ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని చేస్తున్నామనంటే ఆ పని వల్ల బహు రకాలుగా ప్రయోజనాలు ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఈ రోజు నేను గ్రూప్ 2 సర్టిఫికేట్ కంప్లీట్ చేసుకొని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అంటే మనం మనీని ఎర్న్ చేసుకోవడానికి స్పెషల్గా ఒక పని చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన లక్ష్యానికి ఏదైతే అవసరం అవుతుందో దానికోసం సంబంధించినటువంటి అంశాన్ని మనం పని చేసుకుంటే మనము ఆ మనీని ఎర్న్ చేసుకొని ఫైనాన్స్గా సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేసేటువంటి పని అనేటువంటిది కేవలం ఒక ప్రయోజనానికి పరిమితం కాకూడదు, బహుళ ప్రయోజనం. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రస్తుతం
అభ్యర్థులకు సందేహాలు ఉన్నటువంటి ప్రశ్నలు, ఇవన్నీ స్ట్రాటజీ ఎలా ఉండాలా, ఏ నోటిఫికేషన్ ముందు వస్తుంది, ఇంకా లేదా అని అంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా, మేము ఆర్థికంగా ఎలా నిలదు, అసలు ఈ అందరికీ రేజ్ అయ్యేటువంటి క్వశ్చన్సే కదా అండి. విద్యార్థులకి కొన్ని డౌట్స్ ఉన్నవి, ఎక్స్ప్లెనేషన్ ఏం అడుగుతారు, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ చదవాలి, ఇవి అడుగుతారు అనుకున్నాం. కానీ మీరు చాలా వండర్ఫుల్ క్వశ్చన్స్ అడిగారు. ఖచ్చితంగా ఇది మీ వ్యూవర్స్కే కాదు, ఖచ్చితంగా అదర్స్కి కూడా, కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని ఎందుకు అడిగామంటే సార్, ఇలా మీరు ప్రతిసారి ఇబ్బంది పడుకుంటూ చదివిన వాళ్ళే ఈరోజు గ్రూప్ 1 సక్సెస్ అయ్యారు. మన వాళ్ళకి మేము చెప్తుంటే ఏమనుకుంటారంటే, సార్కి ఏముంది ప్రశాంతంగా ఏసీ రూమ్ లో కూర్చుంటాడు, ఏమైనా చెప్పగలుగుతాడని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ నేను మిమ్మల్ని నిదర్శనంగా తీసుకొచ్చి మరి చెప్పిస్తున్నాను. ఎందుకు చెప్పిస్తున్నానంటే, ఇప్పుడు సార్ చెప్పిన ప్రతిదీ ఆ స్ట్రాటజీతో పాటు ఆయన కష్టపడి చేసిన ఆయన వ్యక్తి. జాబ్ వస్తే అక్కడితో తృప్తి పడకుండా ఎఫ్బిఓగా సెలెక్ట్ అయ్యారు. ఎఫ్బిఓ సెలెక్ట్ అయిన తర్వాత విశ్రాంతి తీసుకున్నారంటే అలా కూడా తీసుకోవాలా. ప్రతిరోజు మీరు అడవికి వెళ్ళి పుస్తకాలతోటి కుస్తీ పట్టేవాళ్ళు. షూర్. అలా కుస్తీ పట్టి ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్గా మన ముందుకు వచ్చారు. అంటే అది సెలక్షన్ లిస్ట్లో ఉంది. ఎస్, ఫస్ట్ మీరు జీపీఓ అన్నారు, జేపీఎస్గా నేను జేపీఎస్గా సెలెక్ట్ అయినా, దెన్ ఫారెస్ట్ బెల్ట్ ఆఫీసర్గా. ఇక్కడ మీరు ఈ అంశం అడిగారు కాబట్టి నేను ఒకటి చెప్పాలా. చెప్పండి. పంచాయత్ సెక్రటరీ అనేటువంటిది డిగ్రీ క్వాలిఫికేషన్ జాబ్. అవును. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటిది ఇంటర్ క్వాలిఫికేషన్ జాబ్. అందరు నేను పంచాయత్ సెక్రటరీకి రిజైన్ చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వెళ్తుంటే, సొసైటీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జాబ్ను వదిలేసి అడవికి వెళ్తున్నావు అని అన్నారు. బట్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే, పబ్లిక్ సర్వీస్ నేను 2.5 years పంచాయత్ సెక్రటరీగా మంచిగా విధులు నిర్వర్తించిన. బట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా వెళ్ళడం లోపల నాకు నా స్వార్థం కూడా ఉంది. అండ్ అలానే నేను విధులను తక్కువ చేసి నిర్వర్తించలేదు, అంటే విస్మరించలేదు. నేను సెకండ్ బెస్ట్ విలేజ్ అవార్డు కూడా పనిచేసినటువంటి విలేజ్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా ఎందుకు వెళ్ళాలంటే, కొంచెం పబ్లిక్ సర్వీస్ అనేటువంటిది ఉండదు. నా లక్ష్యానికి అనుగుణంగా నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తూనే సో నా ప్రిపరేషన్ స్ట్రాటజీని కొనసాగించవచ్చు అని చెప్పి ఉద్యోగంలో చేరడం జరిగింది. అందరు చాలా మంది అనుకున్నారు డిగ్రీ క్వాలిఫికేషన్ వదిలిపెట్టి ఇంటర్ క్వాలిఫికేషన్. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆస్పిరెంట్స్ ఎప్పుడు కూడా మన థాట్, మన ఎయిమ్ అనేటువంటిది మనకి ఎప్పుడు మైండ్లో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఏంటిది అని అంటే, బాణానికి సంబంధించినటువంటి విల్లు వెనక్కి లాకపోతే అది అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరదు. నేను కూడా డిగ్రీ క్వాలిఫికేషన్కి జాబ్ను వదిలిపెట్టి నేను వెనక్కి రాకపోతే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్కు రాకపోతే నేను ముందుకు వెళ్ళి గ్రూప్ 1 జాబ్ దగ్గర పడేవాడిని కాదు. అలా అని చెప్పి పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి వ్యక్తులు మంచి జాబులు కొట్టగలుగుతారు, కానీ నాకు ఆ కంఫర్ట్ జోన్ లోపల నాకు సాధ్యం కాదేమో అనిపించి ఆ విధంగా రావడం జరిగింది. ఎవరు ఏదో అనుకుంటారని చెప్పి మీరు ఇబ్బందులకు గురి కాకుండా, మీ లక్ష్యం వైపు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే, మీ స్ట్రాటజీ ఏది మీరు ఫాలో అవ్వగలుగుతామని అనుకుంటే మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మా దగ్గరకు వచ్చి మన వ్యూవర్స్కి, మన స్టూడెంట్స్కి మీ అమూల్యమైన సందేశం ఇచ్చారు. మీరు ఇలాగే మన అకాడమీకి వస్తూ మన పిల్లలకి ఇంకా 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 చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అతి త్వరలోనే సార్ ఆధ్వర్యంలో మన భీష్మ అకాడమీలో తెలంగాణ ఉద్యమం రాబోతుంది. ఎల్లప్పుడూ నేను అకాడమీకి అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.